సమాజం ధర్మ సంస్థాపన మూల్యాన్ని ప్రజల రక్తంతో చెల్లించింది. ఈ ధర్మ వినాశనం ఇప్పుడు సునాయాసంగా జరుగదు. కన్నయ్య, ఇదే నిజమైతే ఈ మూల్యాన్ని నీ ప్రియ పాండవులను చెల్లించమని అడగవచ్చును కదా. నీవు మాటిమాటికి వారికే ఎందుకు సహాయపడుతుంటావు? మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి అగ్రజ. విజయానికై నీవు భీముడికి ఏ సంకేతమూ ఇవ్వకూడదు. దుర్యోధనుడి నిర్బలమైన అంగం గురించి ఎవరితోనూ చర్చించకూడదు. కన్నయ్య, యుద్ధం ముగియనుంది. నేనిప్పుడు కోరుకుంటున్నది ఒక్కటే. కేవలం ఒక్కసారైనా పాండవులు వారంతట వారే ఈ యుద్ధంలో విజయం సాధించే మార్గాన్ని అన్వేషించాలి. శకుని నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో కూడా నాకు బాగా తెలుసు. నేనిప్పుడు నీకు బంధనంలా